వరంగల్ వెళ్దాం. వరంగల్ ప్రతినిధి స్వామి మనకి అందుబాటులో ఉన్నారు. స్వామి, ప్రధానంగా ములుగు జిల్లా వెంకటాపురం కేంద్రంలో సిఆర్పిఎఫ్ బెటాలియన్ F39 ఆధ్వర్యంలో ఇక ప్రధాన వీధుల్లో స్వచ్ఛ భారత్పై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఇక మహాత్మా గాంధీ జయంతి వేడుకలు పురస్కరించుకుని ప్రతి ఒక్కరు కూడా పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి, వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలని కూడా వారు ప్రజలకు సూచనలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ కార్యక్రమానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందిస్తారు. స్వామి, చెప్పండి. గుడ్ ఈవినింగ్ రాజశేఖర్. మొత్తానికైతే దట్టమైన ఏజెన్సీ ప్రాంతం ములుగు జిల్లాలోని కూడా సిఆర్పిఎఫ్ బెటాలియన్ కూడా ఒక వెంకటాపురం మండలంలోని కూడా బెటాలియన్ ప్రజలకైతే ఒక అవగాహన కల్పించారు. గాంధీ జయంతి సందర్భంగా కూడా ఇంటూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి, ఏజెన్సీలో కూడా సీజనల్ వ్యాధులను బారి నుంచి కాపాడుకున్నందుకు కూడా ఆ పరిస్థితులు అయితే పరిసర ప్రాంతాలు అయితే మాత్రము చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, శుభ్రంగా ఉంచుకోవాలని చెప్పి కూడా వాళ్ళంతా బెటాలియన్ అంతా ఇవాళ వెంకటాపురం మండలం పరిధిలోని కూడా మొత్తము బృందాలుగా విడిపోయి కూడా అవగాహన సదస్సు అయితే అవగాహన కల్పించారని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే ఫోర్త్ బెటాలియన్ అక్కడ సిఆర్పిఎఫ్ జవాన్లు అయితే మాత్రం ఇంటింటికి అవగాహన కల్పించిన నేపథ్యం అయితే వెంకటాపురం మండలంలోని నెలకొందని చెప్పుకోవచ్చు రాజశేఖర్. ఎలాంటి సూచనలు చేశారంటే వ్యక్తిగత శుభ్రత, పరిసరాల పరిశుభ్రత నేపథ్యంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలు ఏమైనా వారికి ప్రజలకు చెప్పినటువంటి పరిస్థితి ఏమైనా ఉందా? రైట్ రాజశేఖర్, వాళ్ళకైతే పరిశుభ్రత ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా జీవనం కొనసాగిస్తున్న వారికైతే కొంచెం హాస్పిటల్స్ లో అయితే కొంచెం వ్యాధుల బారి నుంచి పడ్డ సందర్భం అయితే ఒక కనపడుతుందని చెప్పుకోవచ్చు. అలాంటి వ్యాధులు కూడా రాకుండా ఉండడం కోసం అయితే మాత్రం పరిశుభ్రంగా ఉండాలి, తాగే నీరు కూడా చాలా జాగ్రత్తగా అంటే కాచి వడబోసుకొని తాగాలని చెప్పి కూడా చెప్పిన పరిస్థితి కనపడతా ఉంది. మొత్తానికైతే డెంగ్యూ ఫీవర్ సీజనల్ వ్యాధులు అయితే సంభవించిన వేళ కాబట్టి మీరంతా అంటే చెత్త చెదారం కూడా ఇంటి ముంగట కూడా అంత పరిశుభ్రంగా ఉంచుకోవాలని చెప్పిన పరిస్థితి కనపడతా ఉంది. చేతులను బాగా కడుక్కోవాలి, నీట్ గా అంటే ఉతికిన దుస్తులనే కట్టాలని చెప్పి కూడా వాళ్ళకు అంటే ఏజెన్సీ ప్రాంతంలో జీవిస్తున్న ప్రజలకైతే ఒక అవగాహన కల్పించిందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే ఆ ఏజెన్సీగా అంటే వాళ్ళకు రోగాల బారి నుంచి పడకుండా కూడా ఆరోగ్యంగా ఉండాలంటే కూడా ఇలాంటి పరిశుభ్రత మొత్తం అయితే పాటించాలని చెప్పి కూడా చెప్పిన పరిస్థితి కనపడుతుంది. ఏజెన్సీలో కూడా ఎలాంటి అప్రాప్త భావన కూడా లోను కాకూడదు, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కానీ ఎలాంటి చర్యలకు పాల్పడదు, ఇలా మీరు సహాయం చేసే విధంగా ఉండాలి తప్ప కూడా అసాంఘిక కార్యక్రమాలు చేసే వారితో కూడా స్నేహభావం కూడా ఉండకూడదు అని చెప్పిన పరిస్థితి కనపడతా ఉంది. మొత్తానికైతే పరిశుభ్రత భావం కూడా కల్పించాలని చెప్పి కూడా వారి కుటుంబాలకు మాత్రము బెటాలియన్ బృందాలుగా విడిపోయి కూడా ఆ ప్రధాన సెంటర్ల అంటే బొడ్రాయి దగ్గర కానీ లేకపోతే ప్రధాన సెంటర్ల వద్ద కుడల్లి వద్ద కూడా చెప్పిన పరిస్థితి కనపడుతుంది. గిరిజన గూడాల్లో కూడా ఇలాంటి అవగాహన సదస్సులు కూడా చాలా పెడితే బాగుంటుంది. దీంతో పాటు కూడా మెడికల్ క్యాంపులు కూడా ఆ బెటాలియన్ ఆధ్వర్యంలో కూడా గాంధీ జయంతి సందర్భంగా కూడా ఏర్పాటు చేసే పరిస్థితి అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. వారైతే మెడికల్ క్యాంపులు కూడా నిర్వహిస్తామని చెప్పిన పరిస్థితి అయితే కనపడతా ఉంది. మొత్తానికైతే వెంకటాపురం మండలంలోని చుట్టుపక్కల గ్రామాలలో కూడా మొత్తానికి అంటే ఎసెన్స్ అంటే మావోయిస్టులు ఉన్న ప్రాంతం ఏరియా కాబట్టి అటు సైడ్ కూడా మొత్తము అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడ్డ వ్యక్తులతో సాహసం చేయకూడదు. ఎవరైనా అపరిచితులుగా అంటే అనుచిత అంటే వేరే ఇతరులు ఎవరైనా కనపడితే మాత్రం మాకు చెప్పాలని చెప్పి పరిస్థితులు అయితే కనపడతా ఉంది. మొత్తానికైతే పోలీసులకును ప్రజలకు అంటే అవనయ సంబంధం ఏర్పరచుకోవడానికి కూడా ఇలాంటి అవగాహన సదస్సులు కూడా చేస్తున్నారని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే ఇవాళ పరిశుభ్రత భావంగా ఉంటే మాత్రం సీజనల్ వ్యాధి నుంచి కాపాడుకోవచ్చు అని చెప్పి కూడా ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పిన పరిస్థితి కనపడుతుంది రాజశేఖర్. రైట్. స్వచ్ఛ భారత్ అవగాహన ర్యాలీ కార్యక్రమంపై అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు ఏమంటున్నారు, అలాగే సిఆర్పిఎఫ్ బెటాలియన్ 39కి సంబంధించి వారు ఇంకా మిగతా ప్రాంతాల్లో ఏమైనా నిర్వహించే అవకాశం ఉందని ఏమైనా చెప్పినటువంటి పరిస్థితి ఉందా? ఖచ్చితంగా ఉంది రాజశేఖర్. మొత్తానికైతే అక్కడ కర్రగుట్ట పేరారం కూడా మొన్న మావోయిస్టులు కూడా అక్కడ అంటే పోలీసు బెటాలియన్ కు దొరికిన పరిస్థితి కనపడుతుంది. ఆ ఏరియా అంతా కూడా జీవన భూతి కూడా అంటే కోయ జాతి ఆదివాసుల గూడాలు అయితే చాలా అగమ గోచరంగా ఉంటాయి. వాళ్ళ జీవిత పరిసర ప్రాంతాలు అయితే పరిశుభ్రంగా ఉండకుండా కూడా ఆ చాలని బట్టలతోని కూడా చాలని అన్నంతో కూడా తిని వారి జీవనం గడిపిన పరిస్థితి కనపడుతుంది. కొన్ని ఎండాకాలం పరిస్థితుల్లో మాత్రము తునికి ఆకు ఎరగబోయే తునికి ఆకు సేకరణ చేసే నేపథ్యంలో అప్పుడు తునికి ఆకు కాయలను కూడా తిని కూడా వాళ్ళు ఆ పాల పనులు అయితే ఇవన్నీ తునికి పనులు అయితే పనులు తిని కూడా జీవనం సాగించే నేపథ్యం అయితే గిరిజన గూడాలకు ఉందని చెప్పవచ్చు. అలాంటి దుర్భరమైన జీవితాన్ని నుంచి బయటపడాలంటే మీరంతా పరిశుభ్రంగా ఉండాలి, మీరంతా ఒక అంటే ఉన్నత చదువుకోవాలి అని చెప్పిన పరిస్థితి కనపడతా ఉంది. అక్కడ మాత్రము ఇప్పటికే గాంధీ జయంతి
ఆ నెక్స్ట్ మంత్ ఉన్నంత సందర్భంగా కూడా సందర్భంగా కూడా ఇప్పటికీ కూడా వాళ్ళైతే అంటే మొత్తానికైతే గిరిజన గూడాలలోకి వెళ్ళి బృందాలుగా అంటే సిఆర్పిఎఫ్ బెటాలియన్ మాత్రము బృందాలుగా విడిపోయి కూడా ప్రజలతోని సంబంధాలు కలిగించుకోవడానికి కూడా ఇవాళ ఆ సర్పంచులతో మాట్లాడి కూడా అవగాహన సదస్సులు అయితే ఏర్పాటు చేస్తున్నారని చెప్తున్నారు. మొత్తానికైతే ప్రజలైతే ఒక రియాక్ట్ అయ్యారని చెప్తున్నారు. ఎందుకంటే ప్రజలకు ఈ విధంగా చెప్పి కూడా అక్కడ ఉన్న ఒక ఏరియాకు ఒక మెడికల్ అంటే ఏరియా హాస్పిటల్ ఉంటుంది. ఆ హాస్పిటల్లో కూడా కొంత డాక్టర్లు కూడా లేక కూడా కరువైతున్న పరిస్థితి కనపడుతుంది. సీజనల్ వ్యాధులతో కూడా ఆ డెంగ్యూ వ్యాధులతో కూడా ప్రబలి కూడా కొంతమంది మృత్యువ్యాధి పడ్డ ఘటన కూడా ఏజెన్సీ ప్రాంతంలో నెలకొందని చెప్పుకోవచ్చు. అప్పటికే అలాంటి నుంచి బయటపడాలంటే కూడా ఫస్ట్ అయితే కుటుంబం అంతా పరిశుభ్రంగా ఉండాలి. చుట్టుపక్కల అంటే డెంగ్యూ అంటే గుంటలలో నీళ్లు ఉంచకుండా కూడా ఆ వేడి నీళ్ళని కాచిపెట్టుకొని కూడా డెంగ్యూ ఫీవర్ అంటే దోమలు ఇట్లా వాలకుండా కూడా పరిశుభ్రత పాటించాలని చెప్పి కూడా చెప్పిన పరిస్థితి ఉంది. ప్రజలైతే ఇవాళ ఇట్లాంటి అవగాహనలు కల్పిస్తే గుడాలు అంటే బాగుపడతాయని చెప్పిన పరిస్థితి కనపడుతుంది అనుకోవచ్చు రాజేష్ గారు.